మూవీ స్టార్టింగ్‌లో మనకైతే ఒక బొగ్గు గన్ అయితే కనిపిస్తుంది. అయ్యో! సినిమా పేరు చెప్పుడు మర్చిపోయాను. సినిమా పేరు వచ్చేసైతే 'ది డీప్ డార్క్' మూవీ నేమ్ వచ్చేసి. మూవీ ఓపెన్ చేస్తే 1856లో ఓపెన్ అవుతుంది. మనకొక బొగ్గు గన్ అయితే చూపిస్తారు. ఆ బొగ్గు గన్‌లో ఒక వ్యక్తి అయితే తవ్వుతూ ఉంటాడు. అది తవ్వుతూ ఒక బొక్క అయితే పెడతాడు. అంటే పాటలు పాడుకుంటూ మంచిగా ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటాడు. దాంతో పాటు ఒక బొక్క అయితే పెడతాడు. అక్కడ బొక్క పెడితే ఆ బొక్క నుంచి వేరే లోకానికి అన్నట్టు ఒక తొవ్వ ఉంటుంది. చింటూ ఆ వ్యక్తిని తీసుకురాపో అన్న వాళ్ళు చింటూ గాడు పోయి ఆ వ్యక్తిని అయితే తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన వాళ్ళే ఏమైందంటే ఇక్కడ బొక్క పడింది. బొక్కలో ఏమో ఉన్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. అదే అని అన్న వాళ్ళే అయితే ఆ బొక్కలకి అయితే వెళ్ళి చూస్తానని మన గుండోడు వస్తాడు. ఈ గుండోనికి పేరు ఎందుకు లేకపోతే చావబెట్టడానికి పేరు అవసరం అంటవా? అందుకే పేరు చెప్పట్లేదు. బొక్క ఎక్కడ ఉంది చూపెట్టాను వాళ్ళే ఇక్కడే ఉంది చూడు. ఆ బొక్కలకైతే మనోడు వెళ్తాడు ఒక క్యాండిల్ పట్టుకొని నేను ఏముందో చూసేస్తా లోపలికి పోయి అంటాడు. క్యాండిల్ అంటే పెట్టి దూరంగా అట్లా లైట్ లో పెడితే అక్కడ నుంచి ఒక అస్థి పంజరం అయితే కనబడుతుంది. ప్రాణాలతో ఉంటది. మొత్తం పారిపోండి అని మనోడు బయట కురికత్తాడు. సీన్ కడి ఎత్తే 100 సంవత్సరాల ముందుకు వస్తుంది. సీన్ మళ్ళా 1956లోకి అయితే ఎంట్రీ అవుతుంది. మనోడు కలగన్నట్టు అంతా చూపెడతాడు. బయట నుంచి ఒక బండోడు అమీర్ దా బయటికి దా మనం పనికి పోదాం దా అయ్యా పనికి పోదాం అంటే కాదురా అయ్యా నీకు పని చూసినా రారా అన్న వాళ్ళే వాడు వెంబడే వస్తున్నా అని వచ్చి బండి ఎక్కుతాడు. బండి ఎక్కిన వాళ్ళే వాళ్ళొక ప్లేస్కు తీసుకుపోతూ ఉంటారు. ఈ పని నాకు అవసరం, చాలా అవసరం, నీ పని చేయాలి. మనోడు పోయేది అది బొగ్గు గన్ల పనికి. అక్కడ చనిపోయిన కలగన్న చూసినావా అదే పనికైతే వెళ్తా ఉంటాడు. అక్కడ పోయినాక చాలా మంది వస్తారు అదే పని కోసం. వీక్ గా ఉన్న వాళ్ళు, దొడ్డుగా ఉన్న వాళ్ళు అంటే పనికి వచ్చే రోజులు పనికి రాని వాళ్ళు అయితే వీడైతే ఏరుతా ఉంటాడు. ఏదైతే ఇక్కడ వాళ్ళ బాస్ వాళ్ళందరినీ ఏరుతా ఉంటాడు. పనికి వచ్చేటోని పనికి రానోని ఈడైతే ట్రాన్స్లేట్ చేస్తాడు. వాడు హిందీలో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాడు. అంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చేస్తాడు. మీలో వీక్ గా ఉన్న వాళ్ళని అయితే మేమైతే ఎవరం తీసుకెళ్ళాం. అలాగే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళను, జబ్బులు ఉన్న వాళ్ళని అయితే అసలే తీసుకోపోతాం. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసుకుపోతాం అంటారు. ఒక పచ్చ గుర్తు గ్రీన్ కలర్ది అలాగే ఒక రెడ్ గుర్తు అయితే పట్టుకొని ఉంటాడు. పచ్చ గుర్తు గుద్దిన వాళ్ళందరూ సెలెక్ట్, రెడ్ గుర్తు గుద్దిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోకటాను అన్న వాళ్ళే. అమెరికాని కూడా రిజెక్ట్ చేస్తారు. మీరు బక్కగా ఉన్నావు వద్దని అన్న వాళ్ళే ఆ పచ్చ గుర్తు తీసుకొని గుద్దుకుంటాడు. ఆడే సరేలే నిన్ను కూడా ఉంచుకుంటామని పాపం ఇంత నచ్చిన మొద్దుని మాత్రం ఆడ దగ్గుతూ ఉన్న వాళ్ళే వీనైతే రిజెక్ట్ చేస్తాడు. సీన్ కడి అయితే ఇక్కడ బొగ్గాన్ని ఎంట్రీ అయితే చూపెడతాడు. ఇక్కడికి ఒకడైతే కార్ వేసుకొని వస్తాడు. ఆయన పేరు ఏదో ఉన్నది. ఆయన పేరు అవసరం అంటావు మనకు ఇప్పుడు. ఆడేదో ప్రొఫెసర్ అని పిలుస్తాను అందరాన్ని. అయితే ఇడు పోయి ఆ బొగ్గు గాని హెడ్ గాని అడుగుతాడు. హెడ్ గాని అడిగితే హెడ్ గాడు వీడి పేరు వచ్చేసి ఫౌజియో. అయితే ఏంద్రా అయ్యా నువ్వు ఎందుకు వచ్చినవరా అంటే నీ గన్లో నాకు ఒక పని ఉన్నది చేసి పెట్టాలి. నాకు 100 మెంబర్స్ కావాలి. మీ గన్ నుంచి నాకు కొన్ని శాంపుల్స్ కావాలి. అందుకనే నేను వచ్చాను. నాకు కొన్ని శాంపుల్స్ కావాలి. నాతో పాటు కొంతమంది వచ్చారు అంటే రిస్క్ టీం వాళ్ళు కావాలి. ఎంత అంటే కొంచెం రిస్క్ చేసే వాళ్ళు. అలాగే నీకు ఎంతో కొంత లంచం అయితే ఇస్తాను అని లంచం అయితే ఇస్తాడు. నన్ను తీసుకొని అయితే నాకు కావాల్సిన మెంబర్స్ అయితే వెతికి పెట్టాను వాళ్ళే. అంతలోపు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ లో మన ఇంకో హీరో గాడు అయితే పరిచయం అవుతాడు. పేరైతే రోలన్. వీడైతే కింద యాక్సిడెంట్ అంటే కింద ఏదో ఒక సంఘటన జరుగుతుంది. కాలు ఎరిగితే పాపం వాడిని ఎత్తుకొని అయితే బయట తీసుకొస్తాడు. అని తీసుకొచ్చిన వాళ్ళే నువ్వు నా క్యాబిన్కి రా అని ఆ రోలన్ గాని తీసుకొని పోతాడు. రోలన్ గాని తీసుకుపోయిన వాళ్ళే నువ్వు ఇలా డబ్బు వేస్తా గిన్నె ఒకసారి మన ప్రొఫెసర్ వస్తాడు. ఈయనకి శాంపుల్స్ కావన్నట. కావాలితే వాడిని తీసుకుపోయి సేఫ్గా తీసుకొస్తే మనకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాను అన్నాడు. అందుకని చెప్పేసి తీసుకెళ్తాను అంటాడు రోలన్ కూడా. సీన్ కట్ చేస్తే ఇక్కడ అమీర్కి అయితే మనకైతే 39 కూపన్ అయితే ఇస్తాడు. అంటే ఈ కూపన్ చూపెడితే ఇక్కడ అంటే తిండి అలాగే బట్టలు ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ ఉన్న అయితే కొంతమంది అయితే వీనైతే అంటే అమీర్ని అయితే ఎక్కరిస్తూ ఉంటారు. నువ్వు ఈ పనికి చేటు కావు, నువ్వు ఎందుకు వచ్చినావు అది ఇది అని. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కొంతమంది అయితే ఎక్కరిస్తూ ఉంటే వీడు పరిచయం చేసుకుంటాడు. వీని పేరు శాంటనీ అని చెప్తాడు. పరిచయాలు చేసుకున్నదిరా చాలరా అయ్యా పోదాం దానిరా పనికి పోదాం రా అని అంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఈయన అయితే ఎక్కరిస్తుంటారు. కొత్తగా వచ్చినావు కదా అది ఇది అని. అంతలోపు మనకు ఈ టీం కెప్టెన్ వస్తాడు రోలన్ వచ్చి నీకు ఈరోజు పని ఎట్లా ఉంటుందో నీకైతే చూపిస్తాను. మేమందరం ఎలా చేస్తే నువ్వు కూడా అలా చేయని వాళ్ళే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాడు. మొత్తం చూస్తూ ఉంటాడు. అంటే గమనిస్తూ ఉంటాడు. ఇలా చేయాలా అలా చేయాలా అని. వాళ్ళైతే కొంచెం భయపడుతున్నా లోపలికైతే చాలా లోపలి వరకు అయితే వెళ్తారంటే ఒక 270 మీటర్ల వరకేమో వెళ్తారు లోపలికి. అంటే కిలోమీటర్ల వరకు లోపలికి. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ని చూసి అయితే చాలా వరకు షాక్ అవుతాడు. ఇంత ఘోరంగా వెళ్ళి ఎట్లా చేస్తాను అనేది కొంచెం షాక్ లోన్ అవుతాడు అనుకో మన అమీర్ గాడు. దాంతోపాటు అయితే ఇంకా ముందుకు పోయి అయితే ఫస్ట్ రోజు ఎలాగో పని చేద్దామని చెప్పేసి ముందుకు పోతూ ఉంటారు. ముందుకు పోయి అక్కడ బొగ్గు గన్లు అయితే తవ్వుతూ ఉంటారు. అతి కష్టం మీద అయితే ఫస్ట్ రోజు అయితే ఎట్నవుతారు అయితే పని చేస్తాడు. పని చేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్ అయితే వచ్చేస్తారు. బ్యాక్ వచ్చిన వల్ల మళ్ళీ రూమ్లోకి పోయి బట్టలు ఇవన్నీ తీసుకొని స్నానం చేస్తారు. పురుసాతుగా స్నానం చేసిన వాళ్ళే రేపైతే మరి మంచిగా రావాలి. అంటే ఈ ఆటకంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఒక ప్రొఫెసర్ వస్తాడు. మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా తీసుకురావాలంటాడు. అంతలో ప్రొఫెసర్ వస్తారు. ప్రొఫెసర్ వచ్చిన వాళ్ళే ఇక లోపలికి అయితే తీసుకుపోతారు. అంటే శాంపుల్స్ తీసుకుందామని లోపలికి పోయిన వాళ్ళే కథ మనం ఎక్కడికి పోవాలి స్పాట్ ఏంది
ఏంది అని అయితే అడుగుతాడు. అడిగిన వాళ్ళే నేను చూపిస్తాను పదండి అంటారు. లోపల తీసుకుపోయిన వాళ్ళే ఒక ప్లేస్ చూపెట్టి అక్కడ బాంబు పెట్టి పేల్చండి, అక్కడ నుంచి కిందికి ఇంకోవైపు తోవ ఉంటది అదన్న వాళ్ళే కథం అలా టీంలో ఒకడు బాంబులు పెట్టి పేలిపెత్తాడు. పేలిపేసిన వాళ్ళకి ఒక పెద్ద గుంత తయారవుతుంది. ఆ గుంత లోపలికైతే ఎలా వెళ్ళాలి ఎవరు వెళ్తారంటే నేనే వెళ్తానని అయితే ప్రొఫెసర్ అంటాడు. సరే నువ్వే ముందుగా దిగానన్న వాళ్ళు ప్రొఫెసర్ అయితే ముందుగా అయితే ఒక్కంత పెద్దగా ఉన్నదని అయితే చూసి అతను తాడు కట్టుకుని అయితే లోపలికైతే దిగుతాడు. దిగిన వాళ్ళే దాంతో పాటు మిగతా వాళ్ళందరూ అయితే దిగుతారు. అందరు లోపలికి దిగుతారు. లోపలి దిగిన వాళ్ళే మొత్తం చీకటిగా ఉంది, అందరు దూరంగా ఎటు వెళ్ళకుండా అందరు ఒక దగ్గర ఉండండి అలానే వాళ్ళకి చూసి వరకు ప్రొఫెసర్ అన్నాడు. ప్రొఫెసర్ ఎడవైన ప్రొఫెసర్ అని మొత్తుకుంటా ఉంటారు. లోరను అలాగే వాళ్ళ టీమ్మేట్స్ అందరూ అయితే వెతుక్కుంటూ ముంగడికి అయితే వెళ్తా ఉంటారు. అదొక సీక్రెట్ రూమ్ లెక్క ఉంటది. ఎత్తుకుంటూ ముంగడికి పోతా ఉంటారు. ముంగడికి పోతా ఉంటే ఇక్కడ రెండు వైపులకు దారి ఉంటది. రెండు వైపులకు దారిన వాళ్ళు ఎటువైపు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు అటు వాళ్ళు మేము ఇద్దరం ఇటు పోతాం అని అయితే కొందరు అటు కొందరు ఇటు అయితే వెళ్తా ఉంటారు. అలాగే వెళ్తా ఉంటే అక్కడ ముంగట ఒక ప్రొఫెసర్ అక్కడ ఫోటోలు తీసుకుంటా అక్కడ ఒక అస్థి పంజరం ఉంటుంది. అస్థి పంజరాలను ఫోటో తీసుకుంటే అయితే అక్కడ ఉంటాడు. ఇంకో వైపు పోయిన వాళ్ళైతే వాళ్ళకైతే ఒక స్కెల్టన్ కనబడుతుంది. ఆ స్కెల్టన్ చూసిన వాళ్ళే మన అమీర్ ఖాన్ అయితే ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం జరిగిన కథ అంతా గుర్తుకొత్తది. వాళ్ళే స్కెల్టన్స్ అని చెప్తా ఉంటారు. ఆ స్కెల్టన్స్ మీద అయితే పాత వస్తువులు అయితే కొంచెం అంటే ఉంగరాలు అవి ఉంటాయి, అవి అయితే తీసుకుంటారు. అక్కడ ముందట గోడ మీద ఒక బ్లడ్ తోనైతే మీరందరూ పాపం చేశారు, మీరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అక్కడ ఇంగ్లీష్ లో అయితే రాసి ఉంటది. అతను వీళ్ళని భయపెట్టడానికి అయితే ఎన్నుకున్నాడు అయితే ఆ బొక్కను తీసి అయితే అంటే అస్థి పంజరం తీసి అయితే వాళ్ళని అయితే భయపెడతాడు. మరోవైపు అయితే వీళ్ళైతే ఇక ప్రొఫెసర్ తీసుకుని అయితే ఇటు బయటకు వెళ్దామని అన్న వాళ్ళే అతను నేనైతే కొన్ని టెస్ట్ కోసం అయితే అంటే శాంపిల్స్ తీసుకుంటానైతే ప్రొఫెసర్ అనడంతోనైతే త్వరగా తీసుకు మనం వెళ్దాం, అసలు చాలా దూరం వచ్చామని అయితే లోరన్ అంటాడు. త్వరగా శాంపుల్ తీసుకుని మనం అయితే త్వరగా వెళ్ళిపోవాలి, ఇక్కడ చాలా డేంజర్ నాకు అనిపిస్తుంది అని లోరన్ అంటాడు. ప్రొఫెసర్ అయితే కొన్ని ఫోటోలు అలాగే శాంపిల్స్ అయితే స్వీకరించడం మొదలు పెడతాడు. స్వీకరిస్తూ అంటే ముంగడికి వెళ్తా ఉంటాడు. ఇంకెంత లోపలికి వెళ్తావని లోరన్ అని తిడతాడు. తిట్టిన వాళ్ళే నువ్వు ఎందుకు వచ్చావు, ఏం పని మీద వచ్చావని లోరన్ అన్న వాళ్ళే నేను ఏం లేదు ఇవన్నీ శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చాను, పని వాడ దీనికోసమే వచ్చాను, మీకు అందుకే మీరు అడిగినంత డబ్బులు ఇస్తున్నాను కదా అయితే ప్రొఫెసర్ అయితే మీద పడతాడు. మీద పడ్డ వాళ్ళే సరే అని డబ్బులు తీసుకుంటాను కదా అయితే ప్రొఫెసర్ మాటలైతే వింటాడు. అనుకుంటా అయితే కొంచెం ముంగడికి అయితే లోపలికి అయితే వెళ్తా ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళే కొంచెం లోపలికి వెళ్తా ఉంటారు. లోపలికి వెళ్ళిన వాళ్ళే ఇంకొక గృహ లెక్క ఇంకొక కన్నం పెట్టింది అయితే ఉంటది. మనకు 100 సంవత్సరాల క్రితం చూపెట్టిన కన్నం అదే. దాని మీద ఒక గోడ మీద ఒకటి రాసి ఉంటది. దాని నుంచి అయితే బయటికి వెళ్ళడానికి అయితే రూమ్ అయితే అంటే బయటికి వెళ్ళడానికి అయితే దారి అయితే రాసి ఉంటది. మన ఎర్రిపోకు బ్యాచ్ కాకపోతే చదువుకుని ఇంకా లోపలికి ఎందుకు పోతారు, ఇంకా లోపలికి పోతే ఇంకా అక్కడ స్కెల్టన్ లో గుట్టు ఉంటది. ఆ గుట్ట పక్క పంట ఒక సమాధి ఉంటది. ఆ సమాధిని అయితే చూడడానికి అయితే చాలా విచిత్రంగా ఉంటది. ఆ సమాధిని చూస్తే ఒక్కొక్కరు అయితే దడుచుకునే విధంగా అయితే ఉంటది. ఆ సమాధిని చూసి అయితే ఆ ప్రొఫెసర్ గారు అయితే దాని అయితే ఏమో అంటే దాని మీద టెస్ట్ అయితే తీసుకుందాం అని అయితే దాని మీద అయితే శాంపిల్స్ అయితే తీసుకుంటాడు. నా లోరన్ గానికి కోపం వచ్చి ఇక నువ్వు అత్తవా రావా అని మిగతా వాళ్ళందరినీ వదిలేసైనా వెళ్తామని చెప్పేసి అయితే ముందుకైతే మేము పోతాను అని చెప్పిన వాళ్ళ ప్రొఫెసర్ కూడా వెనక్కి తిరిగి వస్తా ఉంటాడు. వెనక్కి తిరిగి వస్తా అంటే ఒక ప్రమాదం లెక్క ఒక భూకంపం లెక్క సౌండ్ వచ్చిన వాళ్ళే కథం మన వీళ్ళు చేసిన బొక్క అయితే కూడిపోతుంది. కూడిపోయిన వాళ్ళే కూడిపోయిన బొక్క మీద ఒకరి మీద పడుతుంది. హెన్రీ గాని మీద అయితే కథం ఒక పెద్ద పిల్ల పడుతుంది. పిల్ల పడుతూనైతే మన కాలు అయితే నుజ్జు అయిపోతుంది. పాపం వాడైతే కిల్ల అయితే మొత్తుకుంటా ఉంటాడు. అన్న అయితే ఎత్తుకొని అయితే బయటికి లేపి ఒక గోడ కొరిగిత్తలు మిగతా వాళ్ళందరినీ ఇంకో వైపు ఎటైనా అంటే దారి ఉన్నదో బయటికి వెళ్ళడానికి అయితే చూడండి. అలాగే మరి ఎవరైనా ఉన్నారో ఒకసారి అయితే ముత్తుకొని అయితే ప్రయత్నించండి. మనం చాలా లోతుల వరకు అయితే ఉన్నాం. ఈ ప్రొఫెసర్ అయితే మనం లోపలికి వచ్చే ముందు అయితే మిగతా వాళ్ళందరినీ అయితే బయటికి పొమ్మని ఉంటాడు కాబట్టి కథం లోపలైతే ఎవరు ఉండరు, వీళ్ళే ఉంటారు. ఇంకా 4 గంటల దాకా అయితే లోపలికి అయితే ఎవరు రారు. మనమే ఇంకో దారి అయితే ఎత్తుక్కోవాలని అయితే మిగతా వాళ్ళందరినీ అయితే దారి ఎత్తుకోవడానికి అయితే పంపిస్తారు. పాపం ఈయన కాలు అయితే పాపం నుజ్జు అవుతుంది. మిగతా వాళ్ళు అయితే ఈయన కాలు మీద అంటే ఒక పట్టి కట్టి అయితే గట్టిగా అయితే ఎగ్గుతారు. ఎగ్గిన వాళ్ళని మంట చచ్చిపోతారు పాపం. మిగతా వాళ్ళు అయితే దారి ఎత్తుకోమంటే వీళ్ళు అయితే ముగ్గురు అయితే సమాధి కాడికి అయితే పోతారు. వీళ్ళు ఏం చెప్తే ఏం చెప్తాను ఇవన్ సావాడు వినాలిగా చెప్తే ఇవన్ దూలాంది పోయి సమాధి ఓపెన్ చేస్తా ఉంటారు వీళ్ళు ముగ్గురు కలిసి. హెన్రీ గాడును పోలోను మీరు వీళ్ళు ముగ్గురు అయితే ఆడికైతే సమాధి కాడికి అయితే పోతారు. తవ్వెత్తుకుంటారు అంటే పోయి సమాధిని అయితే తీద్దామని అయితే ప్రయత్నం అయితే చేస్తా ఉంటారు. ఇక్కడైతే అమీర్ గడ్ అయితే వద్దు మనం అసలే ఇప్పుడు మనకు ఒక బోర్డు మీద అయితే రాసి ఉన్నది, ఇక్కడికి వచ్చి మనం తప్పు చేసాం త్వరగా అయితే మనం బయటపడాలని అంటే లేదు మనకు ఇందులో ఖచ్చితంగా అయితే బంగారం నిధులు అయ్యో ఉండి ఉంటాయి, అందుకే ఇక్కడ మనకి ఇంతమంది స్కెల్టన్స్ ఇంతమంది కొట్టుక సచ్చిళ్ళు అంటా ఉంటే సమాధి మీద అయితే మన అమీర్ గడ్ అయితే ఒక గుర్తునైతే చూస్తాడంటే ఒక డైమండ్ లాంటిది ఒక గుర్తు ఉంటది. మనకు రాంగా అదే అంటే డైమండ్ లాంటిది మనకు ఓపెనింగ్ లో మనకైతే మైనింగ్ లో అయితే మనకు దొరుకుతుంది. దొరికిన వాళ్ళు అయితే బ్యాగులకి అయితే తీసి అంటే దాని మీద అయితే సెట్ కదా అయితే దాన్ని అయితే వెట్టి చూస్తాడు. దాన్ని వెట్టి చూడుతూనైతే కథం ఆ సమాధి అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వల్ల దాని
బంగారం లాంటి మన కాయిన్స్ ఉంటాయి, అంటే మన డైమండ్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొని అయితే వీళ్ళిద్దరు అయితే బ్యాగులు అయితే నింపుకుంటారు. అమీర్ గడ్ అయితే ఇవన్నీ వద్దు, మనకు అవసరం లేదు, ఆడ వారేసి మనం తవ్వేతుకుదాం పదండ్రా అంటే ఆడనైతే తోసేస్తారు. తోసేసిన వాళ్ళ పాపం ఆడైతే పారిపోతాడు ఇక నుంచి. వీళ్ళతో ఉంటే మన కెప్టెన్ తో రోలంతో చెప్పిన అనుకో నిన్నైతే ఇక్కడనే చంపేస్తామని బెదిరిస్తారు. బెదిరించిన వాళ్ళ కథ ఆడ వెళ్ళి చెప్పొద్దు అనుకొని ఇక ముండూరు కురుకుతా ఉంటారు. ముండూరు కురుకుతా అంటే మిగతా వీళ్ళిద్దరు అయితే మొత్తం ఉన్న డైమండ్లన్నీ తీసుకొని అయితే బ్యాగులు వేసుకొని మనోడైతే ఒక సిగరెట్ తాగుతాడు. అవసరం ఆరేడు సిగరెట్ తాగుడు, మనం పోయి దవ్వెత్తుకుదాం పారా అంటే కథం ఆ సమాధి నుంచి ఒక అస్థి పంజరం అయితే లేస్తుంది. లేచి కథం వెనకాల ఏదో సౌండ్ అవుతుందని అయితే వీళ్ళైతే తిరిగి చూస్తారు. తిరిగి చూస్తే కథం అస్థి పంజరం అయితే లేస్తుంది. లేచిన వాళ్ళ కథం వీళ్ళు మొండూరు కురుకుతారు. ఇక ఉరికిన వాళ్ళ కథం ఏమైంది అని కథం ప్రొఫెసర్ అడుగుతాడు. ఒక అస్థి పంజరం అయితే మమ్మల్ని అయితే గెలిమినట్టు అనిపించింది, అందుకే మేము ఉరికి వచ్చిన అని చూసే వరకు ఒక అస్థి పంజరం టోలో గాని మీద చెయ్యెత్తే కథం టోలో గాని అయితే అటు లోపలికైతే ఎగ్గుకొని పోతుంది. ఎగ్గుకొని పోయి అయితే వానైతే వీళ్ళందరూ చూస్తుండగానే లోపలికైతే అస్థి పంజరం అయితే ఆ వ్యక్తిని అయితే గుంజుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. దాన్ని అయితే ఫాలో చేసుకుంటే అయితే వీళ్ళు కూడా లోపలికైతే వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ బ్లడ్ మార్కులు చూసుకుంటే అయితే లోపలికి అయితే వస్తా ఉంటారు. లోపలికి వచ్చే వరకు ఒక గోడకైతే వాడిని అయితే వేలాడదీసి అయితే చంపేస్తుంది. తన బ్రెయిన్ మొత్తం తీసేస్తుంది. ఒక తలకాయ ఉండదు, ఏముండదు, ఒక బాడీ మాత్రం ఉంటది. కథం దాన్ని అయితే కింద తీసి వాళ్ళు తెచ్చిన వస్తువులతో అయితే కప్పెట్టి నీ ఆత్మ శాంతించాలని అయితే ఒక నిమిషం అయితే ప్రార్థన చేసి ప్రొఫెసర్ గా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తావా మర్యాదగా లేదా అని అయితే మన కెప్టెన్ రోలన్ అయితే మన ముసలోని మీద అరుతా ఉంటాడు. ప్రొఫెసర్ మీద ఎందుకు వచ్చినవారు అయ్యా నువ్వు ఇంకా అమ్మా అని వాళ్ళ టీం మెంబర్స్ అయితే ఆలోచిస్తారు. మనం అక్కడ శాంటని అక్కడనే వదిలేసి వచ్చాం, మనం అందరం అక్కడ ఆత్మకు పిలిచిన వాళ్ళు అన్న వాళ్ళ కథం వాళ్ళ శాంటని దగ్గరికి అయితే వీళ్ళైతే వెళ్తా ఉంటారు. వెళ్తా ఉంటే కథం శాంటని గారి దగ్గరికి అయితే దయ్యం వస్తా ఉంటది. దయ్యాన్ని చూసి అయితే మనోడైతే భయపడతాడు. అంటే ఆయనకి అవపడదు, చీకట్లేదు సౌండ్ అవుతుంది అని అయితే పక్క పంట అయితే కెమెరా ఉంటది. కెమెరా పట్టుకుని అయితే దెబ్బ కొట్ట అయితే లైట్ పట్టి అయితే ఇట్లా ఫోటో తీస్తా ఉంటాడు. ఫోటో తీస్తా ఉంటే అక్కడ మనకి ఏదో అక్కడ ఇమేజ్ అంటే కదులుతున్నట్టు అయితే కనిపిస్తా ఉంటది. వానికైతే దడలేస్తుంది. మనకు ఒక అంటే అస్థి పంజరం అయితే నడుచుకుంటూ వచ్చినట్టయితే కనిపిస్తా ఉంటది. వానికైతే దడలేస్తుంది. దడలేసి వాళ్ళు ఇంకో ఫోటో తీసే వరకు చూసారక దయ్యం అంటే అస్థి పంజరం అయితే ముంగట్నే ఉంటది. సడన్ గా పట్టుకొని కథం లోపలికైతే మళ్ళీ ఇగ్గుకొని అయితే పోతా ఉంటది. కథం వీళ్ళు ఉరికేస్తా ఉంటారు శాంటని అని. వచ్చే వరకు కథం వీళ్ళందరూ లైట్ వేసే వరకు ఆ శాంటని తలకాయనైతే ఆ అస్థి పంజరం అయితే పీకి ముక్కలు అయితే అంటే చంపేసి కడుపుల నుంచి పేగులు అయితే తీసి ఆ వ్యక్తిని ఆడనే చంపేస్తుంది శాంటని గారిని. కథం ఆ దయ్యానికి అయితే మళ్ళీ అందరూ లైట్లు పట్టిన వాళ్ళు అదైతే వెలుగుని చూసి అయితే భయపడి అదైతే వెళ్ళిపోతుంది. పాపం శాంటని గారు అయితే చచ్చిపోతాడు. చచ్చిపోయిన వాళ్ళు శాంటని గారిని అక్కడ వదిలేసి కథం అందరూ కలిసి దానికి మీద లైట్లు చూపెట్టిన వాళ్ళు అయితే భయంతో అయితే పారిపోతుంది. పారిపోయిన వాళ్ళే మనందరం ఎట్లా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి మనకు అక్కడ 2 బాంబులు ఉన్నాయి. అంటే వీక్ ప్లేస్ చూసి అయితే ఎత్తుకాలి, అంటే ఎతికి హోల్ చేసేసి మనం అయితే తొందరగా బయటకు వెళ్ళాలి అనుకుంటా ఉంటారు. బుక్లో మ్యాప్ ఉంటాయి, అంటే బుక్లో ఒక బుక్ ఉంటుంది మన ప్రొఫెసర్ గారి దగ్గర. ఆ బుక్లో చూసి అయితే మనం అయితే ఆ బయటికి అయితే కంపల్సరీ ఉంటుంది. మనం అయితే ఈ గుర్తులను చూసుకుంటే అయితే బయటికి వెళ్ళిపోవచ్చు అని రాన్న వల్ల బుక్లో ఎత్తుకుంటా బుక్లో ఉన్న గుర్తులను అలాగే మన మూలల కాడ ఉన్న గుర్తులను చూసుకుంటా దెబ్బకు కొంచెం లోపలికే పోతారు, ఇంకా బయటికి రారు. ఎత్తుకుంటే అట్లా పోతా అంటే ఆ గోడల మీద గుర్తులను చూసుకుంటా లోపలికి పోతా ఉంటారు. దాన్ని ఎటు తిరిగినా కానీ తిరిగి మళ్ళీ వచ్చిన చోటకే వస్తా ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆ శివ పెట్టుకున్న గదికి వెళ్ళాలి. మనం ఆ గదికి వెళ్ళి అయితే మనం అయితే దాన్ని చూస్తే అక్కడ ఏదో ఒక పరిష్కారం అయితే రాసి ఉంటుంది. కాబట్టి అయితే దీనికి నేనే కారణం కాబట్టి ప్రొఫెసర్ అంటాడు, దీనికి నేనే కారణం కాబట్టి నేనే వెళ్ళి అయితే ఏడి తిరిగినా తిరిగి మళ్ళీ ఆడికి వస్తాను కాబట్టి ఆ గదిలోకి పోయి అయితే నేనైతే దాని అయితే ఏదో ఒకటి అయితే రాసి ఉంటుంది. దాన్ని బట్టి అయితే బయటికి అయితే ఉంటది. నేను వెళ్ళి అయితే చూస్తాను అంటాడు. నేను కూడా వస్తాను. అమీర్ గారు కూడా కొంచెం ఆ లాంగ్వేజ్ అర్థమైన వాళ్ళే. అమీర్ గారు కూడా వానికైనా లోపలికి అయితే వస్తాడు. లోపలికి రాగానే దానికి ఒక గుండ్రటి రాయి లెక్క ఉంటుంది. ఆ గుండ్రటి రాయిని అయితే కథ మూసిన వాళ్ళే లోపలికి ఎవరు రాకుండా అయితే కథ అది క్లోజ్ అయిపోతుంది. వీళ్ళుగా లైట్లు పట్టుకొని ఎత్తుకుతా ఉంటారు. ఇక్కడ ఏమున్నది అని గోడల మీద అయితే రాసిన అయితే వెతుకుతా ఉంటారు. వాళ్ళు అయితే బయట నుంచి అయితే ట్రై చేస్తారు ఒక రాయిని జరపడానికి. అయితే ఎంత ట్రై చేసినా జరగకుండా ఈ లోపల వాళ్ళు అమీర్ గారు అయితే అంటాడు, నువ్వు ఎందుకు మూసిన వాళ్ళైతే బతకద్దాం, మనం కూడా బతకాలి కదా అని అంటే, ఏందిరా అయ్యా వాళ్ళు ఎట్లా మనం బయటకు పోతే చంపేస్తారు, అందుకే అన్ని మూసుకొని ఎత్తుకు బయటకు తోవున్నా అన్న వాళ్ళు కథం ఉన్న లైట్లన్నీ వెలిగించి అంటే కాగడాలు వెలిగించి ఎత్తుకుతా ఉంటారు మార్గం కోసం. అక్కడ ఏదో ఆక్టోబస్ తో అంటే ఒక ఆక్టోబస్ బొమ్మ తీరైతే కనిపించి దాని గురువు దాన్ని చంపాలంటే తన గురువు మాత్రమే చంపగలడు. ఇక్కడ నుంచి బయటికి రాకుండా ఉండాలని వాళ్ళన్ని శుద్రశక్తులతో మంత్రాలు వేసి ఇక్కడ పడుకోబెడితే మన 100 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళైతే ఏదో తీట పని చేసి అయితే దీన్ని అయితే లేపిండ్లు అని అయితే అక్కడ రాసి ఉంటుంది. అంటే అది దయ్యం ఒక బ్లడ్తో అయితే అక్కడ గోడ మీద అయితే రాసి ఉంటుంది. మనం ఇక్కడ గుర్తులను పట్టుకొని అయితే బయటికి వెళ్ళడానికి అయితే మార్గం అయితే ఉంటుంది. దాన్ని అయితే పట్టుకొని అయితే మనం బయటకు అయితే వెళ్ళాలి. అన్న వాళ్ళే పక్కపంటి ఫస్ట్ చంపిన అక్కడ మాంసం ముద్ద కూడా ఉంటుంది. ఆ మాంసం ముద్ద కదిలినట్టు అవుతుంది. కదిలినట్టు అయిన వాళ్ళే అందులోకి వెళ్ళి గతం ఏదో డబ్ సౌండ్ అవుతుంది అన్న వాళ్ళే
చివరకు అల్లనే ఉంటుంది ఆ ఎముకల దయ్యం అల్ల నుంచి మెల్లగా లేస్తుంది. అలా లేచిన వాళ్ళే ఆ ప్రొఫెసర్ గాడు దాని దేవుడు 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 అనుకుంటే దాని దగ్గరికి పోతాడు. అది ఊకుంటుందా, మనిషి కూర చేస్తుంది కాబట్టి అద్రా అయ్యా అంటే అమెరికా మొత్తుకుంటే వినాడు. వినకుండా దగ్గరికి పోతాడు. దగ్గర పోయిన వాళ్ళ కథ అది తీసుకుని మంచిగా ముక్కలు చేస్తాడు, పీస్ అయిపోతాడు. ఈ అమెరికా ఎంత ట్రై చేసినా గుండ్ర రాయి వెళ్ళదు. బయట ఉన్న వాళ్ళు అయితే తీయంగా గుండ్ర రాయి కథం వెళ్ళిన వాళ్ళు అమెరికాన్ అయితే కథం సస్కరం బయటకు గుంజుతాడు. బయటకు గుంజే వాళ్ళు మళ్ళీ ఎంబడే రాయిని మోస్తా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న బుక్ అయితే అక్కడ పడిపోతుంది. బుక్ అక్కడ పడిపోయిన వాళ్ళు బుక్ కోసం అయితే మళ్ళీ ఎంబడే చేయబెట్టి బుగ్గినాక కథం మళ్ళీ ఎంబడే రాయి మూసి కథం ప్రొఫెసర్కి ఏమైందని ఇలా అడిగితే ప్రొఫెసర్ నా దయ్యం చంపేసింది, ఆ ఎముకలు కూడా పిసికింది, దేవుడు నడిచిన వాళ్ళు కథం చంపేసింది. మరి ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలని అయితే వీళ్ళందరూ అంటే కథం బయటికి ఇల్లుడు ఎక్కడిది, ఇంకో వీలు చేయబట్టి ఆ దయ్యం లేచింది. ఈ అవలాగాడు అంటే అద్దురా అయ్యా అంటే వినకుండా డైమండ్లు తీసిండు. మనం గొడవాడుకుంటే సరిపోదు కానీ సప్పుడైతే మనం ఇప్పుడు బయటికి వెళ్ళే మార్గం చెప్పాలన్న వాళ్ళు ఈ బుక్లో అయితే ఖచ్చితంగా మార్గం ఉన్నది. కాకపోతే మనం ఆల్ఫాబెట్స్ అన్నీ రివర్స్లో చూడాలి. అంటే ఈ లాంగ్వేజ్ వాటికి కూడా అర్థమవుతుంది కాబట్టి అర్థం కాకుండా అంటే ఆ దయ్యానికి అర్థం కాకుండా వీలైతే ఇటు అటు ఇటు అయితే రాసిండ్రు. కాబట్టి మనం ఆపోజిట్లో 2 ఉన్నాయి. ఒకటి ఎగ్జిట్ ఉన్నది, ఒకటి ఎంట్రీ ఉన్నది. అంటే మనం చేసింది 3వ తవ్వ. ఆ 3వ తవ్వ నుంచి తప్పించుకుని అయితే మనం పోదాం అనుకుంటే అదేం కూలిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇటు చివరికి ఒకటి ఉంది, అటు చివరికి ఒకటి ఉంది. కాబట్టి దయ్యం ఇటు ఉంది కాబట్టి మనం ఇటు చివరికి అయితే వెళ్దామని అంటారు. వీళ్ళైతే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు గోడను చూసుకుంటా. అంతలో దయ్యం కూడా ఆ రాయిని అయితే జరుపుకొని అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఈ హెన్రీ గారిని అయితే కథం పట్టుకొని గుంజుకొని అయితే లోపలికి అయితే గుంజుకొని పోతుంది. ఆయన వెనక పోతే వాని వెనక ప్రయోజనం లేదు. ఆడెంత వెతికినా దొరకకుండా మనం అయితే బయటికి వెళ్ళిపోదాం అన్న వాళ్ళే వాడిని వదిలేసి వెళ్ళాలా అంటే మరి చచ్చిపోయి ఉండడం ఖచ్చితంగా గుంజుకొని పోయింది కాబట్టి దయ్యం చచ్చిపోయి ఉంటారు అన్న వాళ్ళ కథం వీళ్ళైతే ఆల్ఫాబెట్స్ని ఎత్తుక్కుంటూ అయితే ఆ ఎగ్జిట్ డోర్ కోసం అయితే ఎత్తుకుంటూ పోతే ఎగ్జిట్ డోర్ కాడికి అయితే చేరుకుంటారు కానీ అక్కడికి వచ్చే వరకు అయితే ఒక స్కెల్టన్ల కుప్పు ఉంటుంది. ఆ కుప్పు కాడ అక్కడ బాంబులు కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ డోర్ని అయితే వేయలేకముందే ఆ దయ్యం అయితే అక్కడ చంపేస్తా ఇంకో డోర్ అయితే ఉన్నది కదా, మరి అటువైపు వెళ్దామంటే అటువైపు ఆ దయ్యాన్ని అయితే అంటే వాడిని అయితే గుంజుకొని పోతుంది. కాబట్టి అంతలోపు మళ్ళీ ఆ దయ్యం వస్తుంది. దయ్యం వచ్చి మన అమెరికాన్ కాలు పట్టుకొని అయితే లోపలికి అయితే గుంజుతూ ఉంటుంది. నన్ను కాపాడండి అని అయితే వీడైతే రోలని కాంతను అంటే వాడితే చేయబట్టుకొని ఎంత ట్రై చేసినా కానీ ఆ దయ్యం అయితే లోపలికైతే వాడిని అయితే ఇగ్గుకొని పోయి అయితే ఈయన ఒక చోట అయితే ఆడ పడేసి వాడిని తెలివచ్చి ఆగుతుంది. సీన్ కడి ఎత్తే వీడు మరి నేను ఒక్కనైనా తప్పించుకొని పోదా అనేది ఆ బుక్ పట్టుకొని అయితే ఆ ప్లేస్ని అయితే ఎగ్జిట్ ప్లేస్ అయితే ఇంకో ప్లేస్ని అయితే ఎత్తుకుంటూ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆ బుక్లో ఉన్న ఆల్ఫాబెట్స్ను అలాగే గోడ మీద ఉన్న ఆల్ఫాబెట్స్ను అయితే చూసుకుంటూ అయితే లోపలికి అయితే పోతూ ఉంటాడు. ఆ రెండో ఎగ్జిట్ దారి కోసం ఎంత వెతికినా కానీ అయితే కనిపించదు. అయినా కానీ పట్టు వదిలిన విక్రమార్కు లెక్క ముందుకు పోతా ఉంటాడు. పోతా అంటే ఆ దయ్యం ఉన్న గది పక్క పోంటే ఎగ్జిట్ డోర్ అయితే కనబడుతుంది. ఎగ్జిట్ డోర్ కనబడడం వల్ల అక్కడ స్కెల్టన్ల కుప్పు ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇటు అమెరికాడు అయితే లేచి చూస్తే ఇక్కడ మొత్తం ఎర్రగా ఏదో ఒక లైటింగ్ ప్రదేశం లెక్క కనిపిస్తూ ఉంటుంది. లేచి లైట్ సరి చేసుకొని ఎత్తుకు పెట్టుకొని అయితే చూస్తూ ఉంటాడు. చూసి వెనక్కి తిరిగి చూసే వరకు ఆడనే దయ్యం ఉంటుంది. అంటే స్కెల్టన్ల గోడు ఉంటుంది. ఆడైతే అప్పుడు పట్టుకొచ్చిన హెన్రీ గారిని అయితే పట్టుకొని అయితే ఉంటాయి చేతుల. అంటే ఆడు బతికి ఉంటాడు. ఆయనకి దయ్యాన్ని చూస్తే 5-6 చేతులు ఉంటాయి. కథ మన తలకాయనైతే అంటే ఒక చేతిలో పట్టుకొని అయితే నీకు ఏం కావాలని అమెరికాడు మొత్తుకుంటూ ఉంటాడు. ఆ చేతుల్లోకి వెళ్ళి ఆ దయ్యం అంటే ఆయన బాడీ ఆ తలకాయ కథం 2 చూస్తుండగానే వేరు చేసి ఆయన చంపేస్తుంది. ఆయన చంపేసుతోనే నీకేం కావాలని అయితే వీడు ఏడుస్తూ ఉంటాడు. నన్ను దయచేసి నన్ను వదిలేని అని అయితే అమెరికాడు అట్లా ఏడుస్తూ ఉంటే హెన్రీ గాని తలకాయతోనైతే దయ్యం అయితే మాట్లాడుతుంది. నువ్వే నా గురువు, నన్ను ఇక్కడ నుంచి బయటికి పంపించు దయచేసి అని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దయ్యమే ఈయన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈయనకి అర్థమైందంటే దయ్యం అంటే నన్నే వాళ్ళ గురువు లెక్క భావిస్తుందని వీడు అక్కడ కింద కత్తి ఉంటే కత్తి ఏరుకొని సరే నా ప్రాణాలని కరిపిస్తే నువ్వు బయటికి అంటే వెళ్ళిపోతావా అని అంటే సరే నా ప్రాణాలని కరిపిస్తాను అయితే అమెరికాడు అయితే ముందుకు వచ్చి ఇంకాస్త ముందుకు రానైతే దయ్యం అంటూ ఉంటుంది. వాడైతే ముందుకైతే పోతా ఉంటాడు. ముందుకు పోయి వెనక నుంచి కత్తి తీసి కథం దాన్ని అయితే ఒక పూట అయితే ఓడిచి కాలు మీద అయితే ఓడిచిపోతాడు. అయితే ఎట్లా చావదు అని తెలుసు. అది కూడా ఆ వెనకనే వాడి వస్తూ ఉంటుంది దయ్యం. ఇక ముందుకు ఉరుకుతూ ఉంటాడు. ఆ ప్లేస్ కోసం ఎత్తుకుంటే ఎగ్జిట్ డోర్ కోసం ఎత్తుకుంటూ అయితే ఉరుకుతూ ఉంటాడు. అని వెనకనే దయ్యం కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. అయితే వీడు ఎట్టకెలక అంటే ఆ ఎగ్జిట్ డోర్ను వాడు కనిపెట్టిండు చూసినావా రోలన్ గాడు. అదే ఎగ్జిట్ డోర్ కాడికి వస్తాడు. చూస్తాడు ఎగ్జిట్ డోర్ అతను దాని లోపలికి పోదామని అయితే ఎక్కుతూ ఉంటాడు. పాపం ఎక్కుతూ ఉంటే జారుతూ ఉంటాడు కిందికి. ఎంత ఎక్కినా కానీ బయటకు అయితే జారుతూ ఉంటాడు. ఎంత ఎక్కినా కానీ మళ్ళీ కిందికి జారుతూ ఉంటాడు ఆ స్కెల్టన్లకి వెళ్ళి. అయితే లోపల అయితే ఆల్రెడీ
మన రోలర్ గాడు ఎక్కుంటాడు, వాడు చెయ్యి ఇస్తాడు, చెయ్యి ఇచ్చిన వల్ల లోపలికి మెల్లమెల్లగా ఎక్కుతా ఉంటాడు. మెల్లమెల్లగా ఎక్కుతా అంటే దయ్యం ఊరుకుంటుందా, నేను వస్తా నీ వెనకాలే వస్తా అనుకుంటా అది వచ్చేస్తుంది. వచ్చేసి అమీర్ గాడైతే దడలేసిపోతుంది అమీర్ గానికి. ఈ దయ్యం నన్ను వదిలేదు, నేను అంటే దాని గురువులా నన్ను భావిస్తాను, దయచేసి దాన్ని టేషన్ చంపేయాలన్న వాళ్ళే. వీడైతే బాంబులు పట్టుకొని రెడీగా ఉంటాడు. బాంబులు పట్టుకొని అయితే దాన్ని వీల్చేద్దాం అంటారు. కొంచెం మీదికి పోయి మనమైతే ఇంకొంచెం అయితే పైకి పోయి అయితే బాంబులు కిందికి పెట్టి అయితే పేల్చేద్దామని అంటే దయ్యం అయితే ఫాస్ట్ గా అయితే మీదికి ఎక్కుతూనే ఉంటది. కథం అంటే క్షణాలలో వాళ్ళ దగ్గరకు అయితే రావడం అయితే జరుగుతుంది. కథం రావడంతోనే నేను చచ్చిపోయినా పర్లేదు అని అయితే ఆడైతే బాంబులు అయితే పెట్టేస్తాడు. బాంబులు పెట్టేసి అమీర్ గాడు పేల్చడానికైతే ట్రై చేస్తాడు. బాంబులు వెళ్ళిపోయేది కొంచెం దూరాన్ని ఉంటుంది. దానికోసం మళ్ళీ కిందికి వచ్చి దాన్ని తీసుకొని గిర్ర తింపుతూ ఉంటాడు. దయ్యం ఫాస్ట్గా మీదకి వస్తూ ఉంటుంది బయటికి వెళ్దామని వీళ్ళని చంపి. అలాగే కథం వీళ్ళైతే దాన్ని ఇద్దరు కలిసి అయితే మొత్తం బాంబును అయితే పేల్చడానికి అయితే ప్రయత్నిస్తారు. కథం బాంబును అయితే తింపి అప్పట్లో గట్లనే ఉండేటి కావచ్చు. తింపి బాంబును అయితే పేల్చిస్తారు. బాంబు పేల్చడంతోనే ఆ దయ్యం చచ్చిపోతుంది. దాంతోపాటు వీళ్ళు కూడా ఇద్దరు ఆడికాడికే పీస్ అయి అందరు చచ్చిపోతారు. వీటితో సినిమా ఎండ్ అవుతుంది. మరి దయ్యాల దెబ్బ సినిమా నేను ఎలా అంటే చెప్పాను, మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీ ఇలాంటి వీడియోస్ అయితే కావాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అంటే ఇంకో సినిమాతో అయితే మేము ముందుకు వస్తాను. సినిమా పేరు అయితే మర్చిపోయాను, అందుకే దయ్యాల దెబ్బ అని అన్నాను. మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.